ప్రస్తుతం మనతో ఇక్కడ పవన్ కళ్యాణ్తో భేటీ అయ్యేందుకు వచ్చిన రాయలసీమ యూనివర్సిటీతో పాటు డెంటల్ యూనివర్సిటీలు ఇంకా మిగిలిన కాలేజీలు ఏవైతే ఉన్నాయో ఆ స్టూడెంట్స్ ఉన్నారో వారిని అడిగి వారి యొక్క ప్రధాన సమస్యలు ఏంటి అన్నది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ ప్రధాన సమస్యలు ఏంటి, ఈరోజు మీరు పవన్ కళ్యాణ్ దృష్టికి ఎలాంటి ఇష్యూస్ తీసుకెళ్ళబోతున్నారు? పవన్ కళ్యాణ్ గారు మా కర్నూలు జిల్లాకి ఇచ్చేసి ప్రతి జిల్లాలో విద్యార్థులను ప్రభావితం చేయడానికి ఆయన ముందడుగు వేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు చాలా మాకు ఆలోచన కలిగిస్తున్నాయి. ఇలా మా నాయకుడు ఆలోచించిన విధంగా ఏ పార్టీ నాయకులు కూడా ఆలోచించలేదు ఇంతవరకు. విద్యార్థులను ప్రభావితం చేయడం అంటూ ఏ పార్టీలో కూడా ఇలా ఇంత బాగా జరగడం లేదు. మా కర్నూలులో ప్రధాన సమస్యలు ఏంటంటే ప్రధానంగా రాయలసీమ యూనివర్సిటీకి సంబంధించి గతంలో చూసుకుంటే రాయలసీమ యూనివర్సిటీ యొక్క స్థలము విస్తీర్ణం కావచ్చు 280 ఎకరాలకు పైగా ఉండేది. ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే అది ఒక 140 ఎకరాలకు మాత్రమే పరిమితం. ఇదల్లా ఎందుకు జరిగింది అని ఒకసారి ఆరా తీస్తే కొంతమంది భూ కబ్జాదారుల వల్ల, పెట్టుబడిదారుల వల్ల, డబ్బున్నోళ్ళ వల్ల మొత్తం వాళ్ళు ఆస్తి పంపకాలు చేసుకున్నట్టు చేసుకోవడం జరిగింది. వీటన్నిటిని కూడా సర్వే చేయించి ఇంకొకసారి రాయలసీమ యూనివర్సిటీకి సంబంధించిన విస్తీర్ణం అయితే ఎంత ఉందో అంతే మళ్ళీ ఇప్పించాలని కోరుకుంటూ, అలాగే కర్నూలు జిల్లాలో ప్రధానంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ హాస్టల్, మైనార్టీ హాస్టల్స్ ఏమైనా ఉన్నాయంటే ఒక నామకాస్తిగానే అని చెప్పుకోవచ్చు. అలాగే మౌలిక వసతులు కూడా లేని హాస్టల్ ఇప్పుడు ప్రభుత్వం నడిపిస్తుంది ప్రస్తుతం. అలాగే 30-40 మంది ఉన్న విద్యార్థులు హాస్టల్లో ఉన్నారంటే అది తీసేస్తున్నారు. ఎందుకు తీసేస్తున్నారు? స్ట్రెంత్ తక్కువగా ఉందని చెప్పేసి తీసేస్తున్నామని చెప్తున్నారు. స్ట్రెంత్ ఎందుకు తక్కువగా ఉంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇవ్వాల్సిన మౌలిక సదుపాయాలు అసలు లేనందువల్లనే స్ట్రెంత్ తక్కువైపోతుంది. కాబట్టి మీరు ప్రభుత్వం హాస్టళ్లపై ప్రథమంగా మీరు దృష్టి సారించి విద్యార్థులకు కావాల్సిన సదుపాయాలు అన్నిటిని కూడా సరైన క్రమంలో పెడితే స్ట్రెంత్ ఎందుకు తక్కువ అవుతుంది? ఏం తక్కువ కాదు. అలాగే రాయలసీమ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్స్ పోస్టులు భర్తీ కూడా ఒక మాటలు నామకవాసిగానే చెప్తున్నారు. ఇవన్నీ కూడా మీరు ఆలోచన చేస్తున్నారు కానీ అనుచరణలో పెట్టడం లేదు. మా విద్యార్థి సంఘాల ఆవేదన. విద్యార్థులకు ఏం కావాలన్నది మీరు అడిగి తెలుసుకోవాలి. ఆ మాత్రం కూడా చేయలేని పరిస్థితుల్లో మీ ప్రభుత్వాలు, మీ ప్రతిపక్షాలు నడుస్తున్నాయి. ఇప్పుడు విద్యార్థుల యొక్క మనోభావాలు ఇవన్నీ వ్యక్తిగతంగా మరి ప్రత్యక్షంగా తెలుసుకోవడానికి మా పవన్ కళ్యాణ్ అధినేత, మా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ముందడుగు వేయడం జరిగింది. అందులోనూ మా కర్నూలుకి రావడం కూడా మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే ప్రతి విద్యార్థి సమస్య కూడా ఏదైతే ప్రధానంగా సమస్య ఏది ఎదుర్కొంటున్నారు ప్రజలనే ఉద్దేశంతో ప్రతి జిల్లాలో ప్రతి సమస్యను తీసుకొని ఒక విద్యార్థులు కానీ, ఒక మహిళలతో కానీ, ఒక టీచర్స్, లెక్చరర్స్తో కానీ ప్రతి వర్గ విభేదాలు ఏమి లేకుండా అందరినీ కలుపుకుంటూ పోతూ అన్ని సమస్యలు తనపై భారం పెట్టుకొని అన్నీ వన్ బై వన్ క్లియర్ చేసుకుంటూ వెళ్తున్నారు. కాబట్టి మాకు చాలా సంతోషంగా ఉంది. ఇదే ఆలోచన మా నాయకుడు ఆలోచన మీరు ముందే చేసింటే కూడా చాలా బాగుండేదని మీరు మా నాయకునికి అవకాశం ఇచ్చి చాలా మంచి పని చేసినారు. మాకు చాలా సంతోషంగా ఉంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు కానీ, ఆశయాల కోసం కానీ పనిచేయడానికి కర్నూలు జిల్లాలో అట్ ద సేమ్ టైం అన్ని జిల్లాల్లో విద్యార్థులు కానీ, యువత కానీ చాలా ఆదర్శంగా నిలబడతామని కోరుకుంటూ ఇంత సెలవు తీసుకుంటున్నాను. మనతో పాటు మరింత కొంతమంది విద్యార్థులు ఉన్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ సమస్యలు ఏంటి? నా పేరు మోహన్ అండి. నర్సింగ్ అసోసియేషన్ అని ఆంధ్రప్రదేశ్లో ఉంది. నర్సింగ్ అసోసియేషన్కి రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్నాడు. గత 10 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, అప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పటికీ, ఇప్పుడున్న రాష్ట్రం ఉన్నప్పటికీ, ఏ రాష్ట్రం ఉన్నప్పటికీ, ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ గత 10 సంవత్సరాలుగా నర్సింగ్ వ్యవస్థ చదివిన ప్రతి ఒక్కరికి రెగ్యులర్ నోటిఫికేషన్ ఇంతవరకు రిలీజ్ కాలేదు. ఒక రెగ్యులర్ నోటిఫికేషన్ లేకుండా ప్రభుత్వం ఇలా నర్సుల శ్రమను దోపిడీ చేస్తుంది. సో నర్సింగ్ వ్యవస్థ అంటే మీకు తెలిసి ఉంటుంది. డాక్టర్ల తర్వాత డాక్టర్ అంత పొజిషన్లో ఉండి ప్రతి ఒక్క రోగి బాధను తన బాధగా ఫీల్ అయి పనిచేసేటువంటి నర్సింగ్ వ్యవస్థలో ఒక రెగ్యులర్ నోటిఫికేషన్ లేదు. టోటల్గా ఆంధ్రప్రదేశ్లోనే 8 లక్షల మంది నర్సెస్ ఉన్నారు. 8 లక్షల మంది నర్సెస్ ఓట్లని జస్ట్ మభ్యపెట్టి దోచుకుంటున్నారంటే. కాబట్టి మా ఉద్దేశం ఏంటంటే జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చే ఎన్నికల్లో నిలబడి మా 8 లక్షల ఓట్లను జనసేన పార్టీకి వేసి మేము జనసేన ప్రభుత్వాన్ని తీసుకురావడానికి ముందే మా విషయాలను పవన్ కళ్యాణ్ గారు చెప్తే నెక్స్ట్ వచ్చే ప్రభుత్వమైన మన జనసేన ప్రభుత్వమైన నర్సింగ్కి విలువ ఇచ్చి రెగ్యులర్ నోటిఫికేషన్ విడుదల చేస్తుందని కోరుకుంటున్నాము. అదేవిధంగా 5 లక్షల మంది నర్సింగ్ స్టూడెంట్స్ ఉన్నారు. ఓన్లీ 5 లక్షల మంది నర్సింగ్ స్టూడెంట్స్, కొన్ని వేల నర్సింగ్ కాలేజీలు ఉన్నాయి. వీటన్నిటిలో ఎక్కువగా జిల్లాకు ఒకటి మాత్రమే గవర్నమెంట్ నర్సింగ్ కాలేజ్ ఇస్తారు.
వందలకు పైగా ప్రైవేట్ కాలేజీలకు పర్మిషన్లు ఇస్తారు. ఎందుకంటే ప్రైవేట్ కాలేజీల ద్వారా వాళ్ళకి కమిషన్లు వెళ్తున్నాయి. గవర్నమెంట్కి ఒక స్టూడెంట్ ద్వారా కమిషన్ వెళ్తుందని మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్. సో జనసేన ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం, మా దగ్గర క్లారిటీ పక్కా ఇన్ఫర్మేషన్, ప్రూఫ్స్, బయోడేటాలు అన్నీ ఉన్నాయండి. 2016వ సంవత్సరంలో నర్సింగ్ ఆఫీసర్గా నర్సింగ్ స్టాఫ్ నర్స్ పోస్టును అధికారంగా చేస్తూ మాకి ఉత్తర్వులు జారీ చేసింది సుప్రీంకోర్టు. కేరళ, మహారాష్ట్ర, కొన్ని రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు పట్టించుకుంటుంది. కానీ మన రాష్ట్రానికి మాత్రం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు కానీ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు కానీ వారికి ఏదో వాళ్ళ డాడీ పిన్ని చెప్పినట్టు అయిపోతుంది. సో కంపల్సరీ ఈ మా జనసేన ప్రభుత్వం వచ్చిన తర్వాత స్టాఫ్ నర్సింగ్ అనే అధికారాన్ని తొలగించి నర్సింగ్ ఆఫీసర్ అనే క్యాడర్గా మమ్మల్ని ప్రమోట్ చేశారని కోరుకుంటున్నాం. నర్సింగ్ స్టూడెంట్స్కి పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ ఛార్జీలు పెంచాలని వీటన్నిటినీ జనసేన ప్రభుత్వం ద్వారా ఇప్పుడున్న ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా నెక్స్ట్ జనసేన కంపల్సరీ వస్తుంది. జనసేన ప్రభుత్వం వచ్చిన తర్వాత మా సమస్యలు తీరుస్తుందని కోరుకుంటున్నాం. మీ నర్సింగ్ సమస్యలను మరి ఇప్పటి వరకు మీరు ఇంకా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళలేదా? ఇక్కడ ఈ ప్రజెంట్ మీ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళాం, బట్ నో కైండ్ ఆఫ్ రెస్పాన్స్. అక్కడ నుంచి పెద్ద రెస్పాన్స్ ఏం లేదు. అందుకే మేము ఈ కైండ్ ఆఫ్ అప్రోచ్కి వచ్చాము. బికాజ్ డాక్టర్స్ మనకు ఒక 1 or 2 hours ఆపరేట్ చేసి వెళ్ళిపోతారు, బట్ నర్సెస్ విల్ స్టే విత్ యూ ఆల్ ద టైమ్. వాళ్ళు మీకు ఒక ఇంజెక్షన్ అండ్ దెన్ సిరింజ్ అట్లాంటివి ప్రొవైడ్ చేయాలన్నా కానీ వాళ్ళే డాక్టర్ జస్ట్ అతను మీకు ట్రీట్మెంట్ ఇచ్చి మాత్రమే వెళ్తారు. ఆ తర్వాత ఫర్దర్ టేక్ కేర్ చేసేదంతా నర్సే. కాబట్టి మినిమం వాళ్ళ ఫెసిలిటీస్ లైక్ ఆ స్టైపెండ్స్, రెగ్యులర్ నోటిఫికేషన్స్ అనేది చాలా పెద్ద ఇష్యూ అయింది. అది కొంచెం ప్రాపర్గా డీల్ చేసే విధంగా అయితే దట్ వుడ్ బి వెరీ బెనిఫిషియల్ టు ది నర్సెస్. మొత్తం నర్సింగ్ అధికారులకు సంబంధించి కానీ నర్సింగ్ స్టూడెంట్స్కి సంబంధించి కానీ కొత్తగా నోటిఫికేషన్ ఏమైనా ఇవ్వలేదా ఈ గవర్నమెంట్? ఇవ్వలేదండి. మొత్తం ఎన్ని కాలేజీలు ఉన్నాయి? ప్రాపర్ నోటిఫికేషన్ ఏం రాలేదు. అరౌండ్ 40,000 కాలేజ్ నంబర్ అయితే 40,000 ఉంది. నో కైండ్ ఆఫ్ ప్రాపర్గా రెగ్యులర్ నోటిఫికేషన్ అయితే రాలేదు. అట్లాంటప్పుడు నర్సెస్ అందరూ లాస్, అంటే వాళ్ళు అన్ని డేస్ హార్డ్ వర్క్ చేసి ఆ కైండ్ ఆఫ్ ప్రాపర్ నోటిఫికేషన్ రాకుంటే వాళ్ళు లాస్ అయినట్టే కదా. వాళ్ళ హార్డ్ వర్క్కి దే ఆర్ నాట్ గోయింగ్ టు పే ఆఫ్. సో కొంచెం ఆ కైండ్ ఆఫ్ థింగ్స్ మనం జనసేన పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేస్తే వీ విల్ బీ వెరీ వెరీ హ్యాపీ అండ్ వీఆర్ డెఫినెట్లీ గోయింగ్ టు ఓట్ హిమ్. ఇంకా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నుంచి మీరు ఏమి ఆశిస్తున్నారు? ఇప్పుడంతా ఉన్నది కరప్ట్ గవర్నమెంటే. ఈ కరప్ట్ అయిన గవర్నమెంట్ లాగా కాకుండా మన జనసేన ఒక మంచి పాలసీస్తో జనాలకి బెనిఫిషియల్గా వర్క్ చేస్తారు అన్న నమ్మకం మాకుంది. అదే నమ్మకం ప్రూవ్ చేస్తారని వీఆర్ గెటింగ్ ఫార్వర్డ్ టు జనసేన. మనతో పాటు మరికొంతమంది విద్యార్థులు ఉన్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? మేము కర్నూలు నుంచి వచ్చాము జరిగింది. నా పేరు రియాజ్, న్యాయ విద్యా విద్యార్థిని. గతంలో చూసుకున్నట్టయితే 1937 నవంబర్ 16 మద్రాసు రాష్ట్రం నుంచి మన ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత శ్రీబాగ్ ఒప్పందం ప్రకారము కర్నూలులో రాజధాని ఏర్పాటు చేయాలి, లేని పక్షంలో హైకోర్టునైనా ఏర్పాటు చేయాలని ప్రత్యేక నిబంధన శ్రీబాగ్ ఒప్పందం చేసుకున్నారు మన పెద్ద మనుషులు కలిసి. ఈరోజు ఏం జరిగిందంటే రాష్ట్రం విడగొట్టిన తర్వాత మనకి అమరావతి వచ్చేసి విజయవాడ తరలించారు. అదేవిధంగా హైకోర్టు ఇక్కడన్నా పెట్టాలా, అక్కడన్నా పెట్టాలా, లేకపోతే రాజధాని ఇక్కడన్నా పెట్టాలా, అక్కడన్నా పెట్టాలా. ఈ శ్రీబాగ్ నిబంధనలు తుంగలో దొక్కి ఈరోజు ఉన్నటువంటి మన చంద్రబాబు నాయుడు గారు తొంగలో దొక్కి ఈరోజు హైకోర్టును కానీ ఆడికి తరలించారు, రాజధాని కానీ ఆడికి తరలించింది. మేము దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఏదైతే 1937 నవంబర్ 16 శ్రీబాగ్ ఒప్పందం ప్రకారము రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలని మేము న్యాయ విద్యార్థిగా మేము ఈరోజు కోరడం జరుగుతుంది. కేవలము చంద్రబాబు నాయుడు ఇక్కడ చూసుకుంటే కోస్తాలో ఓట్లు ఎక్కువ ఉన్నాయి, ఇక్కడ కోస్తాలో ఓట్లు ఎక్కువ ఉన్నాయి, శాసనసభ సీట్లు ఎక్కువ ఉన్నాయని చెప్పి రాయలసీమలో తుంగలో దొక్కి రాయలసీమలో ఉన్న చట్టాలను తుంగలో దొక్కి ఈరోజు హైకోర్టును అక్కడ ఏర్పాటు చేయండి. మేము వెంటనే డిమాండ్ చేసేది ఏంటంటే హైకోర్టు ఇక్కడ కర్నూలులో కానీ లేకపోతే రాయలసీమ ప్రాంతంలో కానీ ఏర్పాటు చేయాలని మేము పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి వచ్చడం జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్టయితే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏటా సంవత్సరానికి చూసుకున్నట్టయితే 40,000 మంది పైనే నిరుద్యోగులు బయటకు వస్తున్నారు ఉద్యోగ అవకాశాల కోసం. కానీ ఈరోజు ఉద్యోగ ప్రయత్నంలో ఈరోజు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ పూర్తిగా విఫలమైందని మీరు తెలియజేస్తున్నాం. ఈరోజు చూసుకుంటే ఈరోజు పీజీ PhD చదివిన విద్యార్థులు ఈరోజు బెంగళూరులోని యానో వాచ్మెన్లుగా పనిచేస్తున్నారు. ఈరోజు అటువంటి పరిస్థితి నెలకొంది. కేవలం మన చంద్రబాబు నాయుడు గారు వస్తే ఈరోజు జాబ్ వస్తా అని చెప్పినారు. ఇంతవరకు అయితే మాకైతే నిరుద్యోగులకు ఇంతవరకు ఎటువంటి జాబ్ వచ్చింది లేదు. కేవలం బాబు వస్తే ఒకరికి జాబ్ వచ్చింది. ఎవరికంటే కేవలం చూసుకుంటే నారా లోకేష్ గారికి కొడుకు జాబ్ వచ్చింది. మాకైతే ఎటువంటి జాబ్ రాలేదు. ఈరోజు మేము పీజీ చేసినాము, ఈరోజు ఎంఏ బీడీ చేసినాము, LLB చదువుతున్నాం ఈరోజు మేము. కానీ ఈరోజు చూసుకున్నట్లయితే మాకు ఇటువంటి నిరుద్యోగ అవకాశాలు లేవు. ఏమనంటే చంద్రన్న బీమా మాకు 1000 రూపాయలు ఇచ్చామన్నారు. ఈ అవకాశం చూసుకొని మళ్ళీ ఎన్నికల స్టెంట్ బాగా మీకు 2000 ఇచ్చాం, మీరు చేయరు మగ్గా అని చెప్తున్నారు. కానీ మేము దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. ఈ విషయం మీద చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించవలసిందిగా మేము ఈరోజు పవన్ కళ్యాణ్
కళ్యాణ్ కలిసింది. దీన్ని ప్రశ్నించవలసిన ప్రతిపక్ష హోదాలో ఉన్న మన జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎటువంటి శాసనసభకి వెళ్లకుండా ఈరోజు ప్రశ్నించకుండా కేవలము రోడ్ షోలకు మాత్రమే పరిమితమైనాడు. ఆయన రోడ్ షోల వరకు ఎంతసేపు ఉన్నా దానికే పరిమితం. ఈరోజు మేము ప్రత్యేకంగా ఈరోజు జనసేన పార్టీ అధినేత గారిని కలుస్తాము, ఈ యొక్క పరిస్థితిని వివరిస్తామని మేము చెప్తున్నాము. షేక్ రియాజ్, వైద్య విద్యార్థి. అయితే ఇప్పుడు నిరుద్యోగ భృతి ఇస్తానని కూడా ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు అంటున్నారు. దీన్ని ఎలా చూస్తారు? మీరంతా స్టూడెంట్సే కదా. ఇది కేవలం ఒక ఎలక్షన్ స్టంట్ మాత్రమే. మేమేం అడగలేదు, మాకేం నిరుద్యోగ భృతి మాకు కావాలని మేము అడగలేదు కదా. మాకు ఉద్యోగం ఆవశ్యకత లేదు, మా పుట్టబడుకుని మేము బతుకుతామంటున్నాం. మేము ఈరోజు మాకు అవకాశం చూపించకుండా మేము నిరుద్యోగిస్తాం, మిమ్మల్ని సోమరిపోతులు చేస్తామంటే మేము అడగలేదు కదా. ఈ విషయం 1000 ఇచ్చామన్నారు, ఆ 1000 మేము అడగలేదు. తర్వాత ఎన్నికలు దగ్గర పడుతున్నాయి, వీళ్ళతో తలకాయనపి నిరుద్యోగులతో విద్యార్థులు తలకాయనపి మాకెందుకు ఇవన్నీ అని మళ్ళీ 2000 ఇస్తామన్నాడు. మేము తీసుకుంటామని మేము ఈరోజు కానీ ఇప్పుడు నాకు 1000 వస్తామంటే మా ఒక పింఛన్ మేము తీసుకోవడం మాకు సత్తా ఉంది, పనిచేసే సత్తా ఉంది, పని చేస్తాం, బతుకుతాము, ఒకరికి బతికిస్తాం. వాళ్ళ సంస్థలు వచ్చినాయంటే మేము ఇక్కడ బతుకుతాం. ఇప్పుడు కర్నూలు ఎయిర్పోర్ట్ పడింది, ఎయిర్పోర్ట్లో మాకు ఎటువంటి ఉద్యోగ అవకాశాలు లేవు. మాకు ఈరోజు ఎక్కడి నుంచో ఒక నోటిఫికేషన్ లేదు. కర్నూలు రాయలసీమకు రాయలసీమ వాళ్ళకి కేటాయించాలి మేము. అదే కానీ ఈ విషయం కానీ మేము పవన్ కళ్యాణ్ గారితో మేము జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారితో డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇంకా మొత్తంగా విద్యార్థులంతా కూడా తమ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా జనసేన అధినేత దృష్టికి తీసుకెళ్తాం. అలానే వాటిని పరిష్కరించే ప్రయత్నం ఆయన ద్వారా చేయించుకునే ప్రయత్నం అయితే చేస్తామన్నట్టుగా చెప్తున్నారు. ఇక మనతో పాటు మరికొంతమంది వచ్చారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? నేను కర్నూలు అండి. ఐఎమ్ డాక్టర్ ప్రత్యూష. ఐఎమ్ అసోసియేటెడ్ విత్ జనసేన ఫ్రమ్ లాంగ్ టైమ్. సో ఇవాళ ఐ హ్యావ్ గ్యాదర్డ్ సమ్ మెడికోస్ అండ్ వాళ్ళందరూ కూడా వచ్చి వాళ్ళ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేయాలని, పవన్ కళ్యాణ్ గారికి విన్నవించుకోవాలని వచ్చారు. హోప్ ద ప్రోగ్రామ్ విల్ బి ఎ సక్సెస్. థ్యాంక్ యూ. Please subscribe New Waves. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.